లవింగ్ అండ్ కేరింగ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చిట్కాలు. సమ్మర్ సీజన్లో మన చిన్నారులు చల్లగా కూల్గా ఉండాలి అంటే ఖచ్చితంగా సలాడ్ అయితే పెట్టాలన్నమాట. నేనైతే మా పాపకి ఈవినింగ్ పూట ఈ సలాడ్ని చేసి పెడుతూ ఉంటాను. వీక్లీ 2 times అలా చేసి పెడుతూ ఉంటానండి. చాలా బాగుంటుంది, యమ్మీగా ఉంటుంది, ఈజీగానే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. చిన్నారులు మిల్క్ తాగకపోయినా సలాడ్ తింటే సరిపోతుంది, ఎందుకంటే ఇందులో మనం మిల్క్ ఉపయోగిస్తాం కదా. సో ఇక మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది చూసేద్దామా. లెట్స్ గో స్టార్టెడ్. ముందుగా మనం ఒక కస్టర్డ్ పౌడర్ ప్యాకెట్ కొనుక్కోవాలన్నమాట. ఇది నాకు వచ్చేసరికి 35 రూపీస్ ఆ రేంజ్లో పడింది. నేను వెనీలా ఫ్లేవర్ తీసుకున్నాను. ఇందులో మీకు ఫ్లేవర్స్ కూడా ఉంటాయండి. వెనీలా అయితే కనుక ఫ్రూట్ సలాడ్లో బాగుంటుంది అనే ఉద్దేశంతో నేను తీసుకున్నాను అనమాట. 2 tablespoons వెనీలా కస్టర్డ్ పౌడర్ వేసుకున్న తర్వాత కొద్దిగా నీళ్లు పోసుకుని పలసగా కలుపుకుందాం అనమాట. మీరు ఇక్కడ వాటర్ బదులు మిల్క్నైనా ఉపయోగించుకోవచ్చండి. నేను కరెక్ట్గా ఇది కలిపే టైంలో నా పక్కన పాలు లేకపోవడంతో నీళ్ళు ఉన్నాయని నీళ్ళతో నేను కలిపేశాను అనమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా పలసగా లూజ్గా మనం కలుపుకొని పక్కన పెట్టుకోవాలండి. ఒక బాండీ పెట్టుకుని అందులో 1/2 లీటర్ పాలు పోసుకుందాం. పాలు పొంగొచ్చేంత వరకు వెయిట్ చేసి పాలు పొంగొస్తున్న క్రమంలో మనం ఇందాక కస్టర్డ్ పౌడర్ని కలుపుకొని పక్కన పెట్టుకున్నాం చూసారా, దాన్ని ఒక్కసారి మొత్తం కలిసేలాగా తిప్పుకొని పాలల్లో వేసుకోవాలన్నమాట. అలా వేసుకుని 1 minute పాటు కాస్త ఉడకనివ్వండి. మీరు తగినంత షుగర్ని అయితే యాడ్ చేయాల్సి వస్తుంది. 3 to 4 tablespoons షుగర్ అయితే సరిపోతుంది. ఇంకా స్వీట్నెస్ కావాలంటే ఎక్స్ట్రాగా మీరు యాడ్ చేసుకోవచ్చు. మీరు బ్రౌన్ షుగర్ అయినా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఫైనల్గా అవుట్పుట్ ఎలా ఉండాలి అంటే, మనం రాగి జావ ఏ విధంగా అయితే ఫైనల్ అవుట్పుట్ ఉంటుందో అదే విధంగా ఇది ఉండాలండి. మరీ గట్టిగా చేసుకోవద్దు, మళ్ళీ మన ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు ఏంటంటే ఇంకా గట్టిగా అయిపోతుంది అనమాట. అందుకనే కొద్దిగా పల్స్గా మనం రాగి జావ ఎలాగైతే చేసుకుంటామో అదే విధంగా మీకు ఫైనల్గా ఉండాలన్నమాట. ఇక్కడ మెయిన్గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి, లేకపోతే పాలు కాటిపోతాయి అంటారు చూసారండి, మాడిపోయినట్టు స్మెల్ వస్తాయి అనమాట మనం కస్టర్డ్ సలాడ్ తింటున్నప్పుడు. సో అందుకనే లో ఫ్లేమ్లో మధ్యలో మీరు తిప్పుకుంటానే ఉండాలండి. చూస్తున్నారు కదా, నాకైతే ఇది సరిపోతుంది అనిపిస్తుంది. ఈ కన్సిస్టెన్సీ అయితే నేను ఇక స్టవ్ను ఆఫ్ చేసేసుకుని ఇది ఇప్పుడు మనం వేరే కంటైనర్లో తీసుకుని 2 to 3 hours పాటు కనీసం ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. 3 hours అయిందండి. 3 hours తర్వాత చూస్తే నాకు కస్టర్డ్ సలాడ్ వచ్చేసి ఈ ఫార్మాట్లో ఉందన్నమాట. అలాగే నేను ఫ్రూట్స్ కూడా కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. యాపిల్ తీసుకున్నాను, అలాగే పైనాపిల్ తీసుకున్నాను, వాటర్ మిలన్ తీసుకున్నాను, గ్రేప్స్ తీసుకున్నాను, దాంతోపాటు డేట్స్ 3 to 4 తీసుకున్నాను. చిన్న స్లైసెస్ లాగా కట్ చేసుకున్నాను. దాంతోపాటు ప్రోమోగ్రానైట్ కూడా తీసుకున్నానండి. గ్రేప్స్ కనుక మీకు పెద్దగా ఉంటే కనుక చిన్న ముక్కల్లాగా కట్ చేసుకోండి. సలాడ్లో ఎప్పుడైనా సరే చిన్న ముక్కల్లాగా కట్ చేసుకుంటేనే బాగుంటుంది అనమాట. తింటున్నప్పుడు అన్నీ చక్కగా వస్తాయి కదా, స్పూన్లో తింటున్నప్పుడు భలే ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం ఏం చేద్దాము అంటే, మనం ఫ్రిడ్జ్లో పెట్టుకున్న కస్టర్డ్ సలాడ్ ఉందో చూసారా, అందులో మనం కట్ చేసుకున్న ఫ్రూట్స్ అన్నీ వేసేసుకుని చక్కగా కలుపుకుందాం. ఇంకేముందండి, కలిపేసుకున్న తర్వాత మనం బుడంకాయలకి ఇచ్చేయటమే. అలాగే మనం కూడా కాస్త నోట్లో వేసుకుందాం. వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ బటన్ మాత్రం ప్రెస్ చేయకుండా ఉండొద్దు. అలాగే ఫస్ట్ టైం కనుక విజిట్ చేసినట్లయితే టైం ఉంటే కనుక ఒకసారి ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి. చిన్నారులకి సంబంధించిన వీడియోసే ఉన్నాయి అని అనిపించినట్లయితే సబ్స్క్రైబ్ అవడం, పక్కనే ఉన్న గంట సింబల్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్. Amma Chitkalu by Deepthisri.